లూకాసు వార్త 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. తరువాత 7 నుంచి 14 కూడా మనం మార్చి చదువుకుంటాం. 7 నుంచి 14. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గొడుగులతో చుట్టి సత్రముల వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండు పెట్టెను. ప్రభువు దూత వారి ఎదుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించుందున వారు మిక్కిలి భయపడిరి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి చదువుకుని లేఖన భాగం దేవుడు దీవించి శీర్వచనంతో మాట్లాడినట్లు సహాయం కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదం ఎదుకు వచ్చాం. మీరు ఇచ్చిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. అనుగ్రహించిన పాటల సమయాన్ని బట్టి వందనాలు. తీసుకొచ్చిన మీ పరిశుద్ధులు బట్టి వందనాలు. ఇంకా అనేక మంది మార్గ మధ్యలో ఉన్నారు, వారిని కూడా మీరు తీసుకున్నారండి. ఆరాధన కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరచండి. మీరే మాకు సహాయం చేయండి. ప్రపంచమంతా ఈ దినమున ప్రియమైన ప్రభువా మీరు జన్మించారు అని నమ్ముతూ ఉన్నారు. జన్మించిన మీరు పరిశుద్ధంగా జీవించారని నమ్మునట్లుగా సహాయం చేయండి. మీ ద్వారానే రక్షణ అని లోకమంతా ఉన్నట్లుగా మీరు కృపను దయచేయండి. కాబట్టి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని పూజించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మేము వచ్చి ఉన్నాం. కాబట్టి ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపు దేవా. మీ ప్రజల మధ్య నిలబడి సంపూర్తిగా ఖాళీ